మామా నమస్తే. 'ధురంధర్' మూవీ నిన్న రాత్రి చూడడం జరిగింది. సినిమా అయితే ఫస్ట్ క్లాస్ కల్లాస్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ కిక్ ఇచ్చింది. సినిమా నీకు 4 అవర్స్ డ్యూరేషన్ గానీ అది ఎక్కడ నీకు ఆ ఫీల్ రాదు. సినిమాలో నువ్వు ఇన్వాల్వ్ అయినవనంటే నీకు ఒక హై వచ్చే లోపే దాన్ని మించిన హై ఒకటి అట్లా 1/1 ఒకదాన్ని మించింది ఒకదాన్ని మించింది ఒకటి పోతూనే ఉన్నది గ్రాఫ్. అమ్మ తోడే దిమ్మాగ్ ఖరాబ్ అసలుకి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అసలు ఆ థాట్స్ వాడు ఎట్లా కనెక్ట్ చేసుకుంటూ పోయిండు ఆ డైరెక్టర్ అనే పర్సన్. అమ్మ తోడు వేరే లెవెల్ వర్కౌట్ అయినాయి ప్రతిదీ. ఎందుకంటే మనకు తెలుసు ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని. కానీ ఆ ట్రూ ఈవెంట్స్ని సినిమాలో వాళ్ళు కనెక్ట్ చేసుకున్న విధానం ఏదైతే ఉన్నదో అవన్నిటికీ నువ్వు రిలేటబుల్ అవుతా ఉంటే ఇది నిజమేమో అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. సినిమా చూసినంతసేపు అది నిజమే అని మనం ఫీల్ అయిపోతాం, ఇది నిజంగా జరిగిన స్టోరీ అనుకుంటాం. కాకపోతే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అన్నారు కాబట్టి వీళ్ళు కనెక్ట్ చేసుకున్న విధానం ఏదైతే ఉన్నదో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అసలుకి ఇదే నిజం అని మనం ఫీల్ అయ్యేటట్టు ఉన్నది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఫస్ట్ హాఫ్ వరకు ఒక దురంధర్ సినిమా కనబడ్డది, సెకండ్ హాఫ్లో ఇంకో దురంధర్ సినిమా కనబడ్డది నాకు. నాన్ స్టాప్ 1/1 అసలు అబ్బా ఏం ఇచ్చి పడేసారు అంటే దేని గురించి స్పెషల్గా మాట్లాడాలన్నా ప్రతిదీ టాప్ నాచే ఉన్నది కాబట్టి యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ప్రతి ఒక్కరు టాప్ నాచే ఇచ్చిళ్ళు కాబట్టి ఇవాళ దురంధర్ అనేది ఈ లెవెల్లో అప్రిషియేషన్ తీసుకుంటుంది. సో అండ్ అది ఖచ్చితంగా డిజర్వింగ్ కూడా. సో ఈ సినిమాకి అవార్డులు రివార్డులు ఇంత మార్కెట్ అంత మార్కెట్ అవంతా తర్వాత విషయం. సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి. ఇది ఎందుకు అని అంటే సినిమా బాగుంది కాబట్టి అంతే, దట్స్ ఇట్. సో సినిమా అయితే వేరే లెవెల్ ఉంది బాయ్. ప్రతి ఒక్కరు మీ దగ్గరలో సినిమా ఉంటే ఖచ్చితంగా పోయి చూడాలి. సూపర్ మూవీ, ఫస్ట్ క్లాస్ మూవీ.